దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము ఆకాశ పక్షి అయిన పిచ్చుక గురించి మనము ధ్యానిద్దాం. ఆ దినాలలో యోబు భక్తుడు అంటున్న మాట, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం గమనిద్దాం. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును అని యోబు భక్తుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎవరితో ప్రత్యుత్తరం ఇస్తున్నాడంటే తన స్నేహితుడైన జోఫరుతో. యోబు తన కష్టకాలంలో ఎంతగానో అతడు నీరసించిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క స్నేహితులంతా కూడా అతడు ఏదైనా దోషము, లేదంటే అతడు చేయరాని పాపము చేశారనో, లేదంటే ఏదో బలహీనత నీలో ఉంది కాబట్టే ఈ యొక్క శ్రమ, నువ్వు శోధన అనుభవిస్తున్నావు అని చెబుతూ ఉంటే యోబు గారు అంటున్నారు, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఆయన అంటాడు, మీరే జ్ఞానులు అనుకోవద్దు, మీకన్నా జ్ఞానము వివేచన నాకు తక్కువ ఉంది అనుకోవద్దు. దేవునికి ప్రార్థన చేసి ప్రత్యుత్తరము పొందుకున్న వాడను అయినను నేటి దినంలో నా స్నేహితులకు నేను చాలా తక్కువ వాడుగా కనబడుతున్నాను, అపహాస్యముగా కనబడుతున్నాను అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ యొక్క ఆకాశ పక్షి గురించి బైబిల్ గ్రంథంలో నుండి మనం గమనిస్తే అనేక పాఠములు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటగా ఆకాశ పక్షి అయిన పిచ్చుక గురించి మనం గమనిస్తే, పిచ్చుక తన యొక్క నివాస స్థలమును దేవుని యొక్క బలిపీఠము దగ్గర ఏర్పాటు చేసుకుంటుందని లేఖనంలో మనం చూడవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 3-4 వచనాలు గమనిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆమేన్. నా దేవుని ప్రజలారా, చదివిన లేఖనంలో మనం గమనిస్తున్న మాట ఏమిటంటే, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చూడండి, పిచ్చుకలు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటావని భక్తుడు చెప్తున్నాడంటే, దేవుని యొక్క బలిపీఠము దగ్గర, దేవుని మందిరములో బలిపీఠము దగ్గర తమ నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అని చెప్పి 4వ వచనంలో అంటున్నారు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిన్ను నిత్యము స్తుతించుదురు. నా దేవుని ప్రజలారా, ఇక్కడ బలిపీఠము దగ్గర నివాసం ఏర్పరుచుకొనుట అంటే దేవునితో, దేవుని మందిరములో మన సమయాన్ని గడుపుట అని అర్థం. పిచ్చుకలు తమ యొక్క నివాస స్థలమును బలిపీఠమునొద్దగా ఏర్పాటు చేసుకున్నవి. అదేవిధంగా ఒక మనుష్యుడు, దేవుని నమ్ముకున్న క్రైస్తవుడు తన యొక్క నివాస స్థలాన్ని, లేదంటే తన యొక్క సమయముని ఎక్కడ ఎక్కువ గడపాలంటే దేవుని యొక్క బలిపీఠము, దేవుని మందిరంలో ఉన్న బలిపీఠము దగ్గర తన యొక్క సమయాన్ని గడపాలి. నేటి దినాలలో ప్రజలను మనం చూస్తే చాలామంది వారి సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. ఎలాగ వ్యర్థం చేస్తున్నారంటే, తమ సమయాన్ని టీవీలకు, సీరియళ్ళ కోసము, లేదంటే ఇరుగు పొరుగు వారితో ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ, లేదంటే అక్కడక్కడ టీ షాపులలో, అక్కడక్కడ బస్ స్టాండ్లలో కూర్చొని తమ యొక్క సమయాన్నంతా వ్యర్థము చేస్తుంటారు. చాలామంది క్రైస్తవులను పిలువబడుతున్న వారే ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా వ్యర్థమైన స్నేహాలు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అయితే లేఖనం సెలవిస్తుంది, పిచ్చుకలు తమ నివాస స్థలాన్ని బలిపీఠమునొద్ద ఏర్పాటు చేసుకున్నాయంట. మనము కూడా దేవుని మందిరములో మన సమయాన్ని గడపడానికి మనము సిద్ధపడాలి. చాలామంది దేవుని మందిరానికి రావాలంటే ఇష్టపడరు. చాలామంది దేవుని మందిరములు ఎక్కువ సమయాన్ని గడపాలంటే ఇష్టపడరు. సమయం కొంచెం ఎక్కువైతే ఇంకా సమయం చూసుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. వారికి ఎంతో పనులు, ఎంతో టెన్షన్స్ను బట్టి, బిజీ షెడ్యూల్ని బట్టి దేవుని మందిరంలో సమయాన్ని గడపలేరు. కనీసము ఆదివారం ఒక్క దినమన్నా దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దినము కూడా ఎన్నో పనుల భారము పెట్టుకొని త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన కలిగి ఉంటారు. అయితే నా దేవుని ప్రజలారా, మన ఆశ ఎలాగుండాలంటే దేవుని మందిరంలో గడపడానికి కోరహు కుమారులకు ఉన్న ఆశ మనము కలిగి ఉండాలి. అదే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుని మందిర ద్వారమునొద్ద ఉండడము మనకు ఆశీర్వాదం.
దేవుని మందిరంలో ఒక దినము మనం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం. అంటే దాదాపు 3 సంవత్సరాలు గడిపినంత ఆశీర్వాదం ఒక్క దినము దేవుని మందిరంలో గడిపితే. చాలామంది ఎలాగుంటారంటే ఆరాధన సమయానికి రారు, లేటుగా వస్తారు, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉంటారు. ఆ విధంగా నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. నా దేవుని మందిరంలో ఎప్పుడు మనం ఆరాధించాలి, ఆయనను కీర్తనలు పాడి ఆరాధించాలి, ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆరాధించాలి, దేవుని వాక్యమిని మనము బలపడాలి అనే ఆలోచన కలిగి మనం ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మందిరంలో గడిపే అనుభవం కావాలి. భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క మందిర ద్వారమునెదుట కూర్చోవడం నాకు ఇష్టము. ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? నీ సహవాసం ఏంటి? ఏ గుంపులో కూర్చుంటున్నావు? చాలామంది వదరుబోతుల గుంపులో కూర్చుంటారు, చాలామంది తిట్టుకుంటున్న ఆ గుంపులో కూర్చొని ఉంటారు, చాలామంది ఆకులు ఒక్కలేసుకొని ఏంటంటో వ్యర్థమైన మాటలు మాట్లాడే ముసలమ్మ ముచ్చట్లు చెప్పి ఆ గుంపులలో కూర్చుంటూ ఉంటారు, చాలామంది లోక వార్తలు చెప్పుకుంటే గుంపులలో కూర్చుంటూ ఉంటారు, చాలామంది మత్తు పదార్థాలు సేవించే గుంపులలో కూర్చుంటూ ఉంటారు. ఇలాగా కొన్ని రకములైన గుంపులలో కూర్చుంటూ ఉంటారు. అయితే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని బిడ్డగా దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చున్నా కానీ నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక్క దినము దేవుని మందిరంలో నువ్వు గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నా దేవుని ప్రజలారా, మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని ప్రజలతో మనం సహవాసం. ఆ దినాలలో మనం చూస్తే కోరహు కుమారులకు ఎలాంటి ఆశ కలిగి ఉన్నదంటే అదే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, జీవము గల దేవుని మందిర ఆవరణను చూడాలని భక్తుల యొక్క ప్రాణములు ఎంతగానో ఆశపడుతున్నావంట. వారి ప్రాణము వారి శరీరము సొమ్మసిల్లుచున్నది, ఆనందముతో కేకలు వేస్తున్నారు. నేటి దినంలో ప్రజలు ఎంతో ఆనందముతో సంతోషముతో కేకలు వేసే అనుభవము, కేకలు వేసే సమయం ఏంటి తెలుసా? ఒక తిరునాళ్ళకు వెళ్ళాలంటే ఎంతో సంతోషంతో కేకలు వేస్తారు, ఒక టూర్కు వెళ్ళాలంటే ఎంతో సంతోషంగా కేకలు వేస్తారు, ఒక ప్రదేశం చూడడానికి పిక్నిక్ వెళ్ళాలంటే ఎంతో సంతోషంతో కేకలు వేస్తారు, ఒక ఎగ్జిబిషన్ కావచ్చు, లేదంటే ఒక బంధువుల ఇల్లు కావచ్చు, ఒక పెళ్ళి వెళ్ళాలి, ఒక ఫంక్షన్ వెళ్ళాలంటే ఆనందంతో కేకలు వేస్తారు. దేవుని మందిరానికి రావాలంటే ముఖం అంతా ఏదో దిగులుతో, ఏదో డబ్బు బంగారు పోగొట్టుకున్న వారిలాగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని ఉంటారు. ఆ విధంగా నువ్వు ఉంటే ఆశీర్వదించబడలేవు. నీవు ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరంకి ఆనందంతో సంతోషంతో కోరహు కుమారులు ఎంతగానో కేకలు వేస్తూ వచ్చినట్లు నీవు ఆనందంతో రావాలి. ఎప్పుడెప్పుడు నా దేవుని ముఖదర్శనం చూడాలి, ఎప్పుడెప్పుడు నా దేవుని నేను కీర్తనలను పాడి ఆయనను స్తుతించాలి, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి నేను గణపరచాలి, ఎప్పుడెప్పుడు ఆయన దర్శనం నేను పొందుకోవాలి, ఎప్పుడు నేను ఆయన తాకిడిని పొందుకోవాలి, ఆయన వాక్యము చేత నేను బలము పొందాలి అని నీవు ఆశ కలిగి ఉండాలి. ఆ దినాలలో దావీదు మహారాజు ఆయన కూడా ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే ప్రజలు రాజా దేవుని మందిరానికి వెళ్దాం రండి అని చెప్పినప్పుడు ఆయన ఎంతగానో ఆనందించి సంతోషించేవాడంట. చూడండి కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చూడవచ్చు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేని కొరకు నువ్వు సంతోషిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలంటే సంతోషిస్తున్నావు? నీ యొక్క మనస్సు, నీ యొక్క తలంపంతా కూడా పరసంబంధమైన వాటి మీద ఉండాలి, ఆధ్యాత్మికమైన సంబంధమైన వాటి మీద ఉండాలి. ఒక క్రైస్తవునిగా దేవుని మందిరానికి వెళ్దామని చెప్తే భక్తుడు సంతోషిస్తున్నాడంట. చాలామంది భక్తులు వెనకబడి వారి సమస్యలను బట్టి రాలేని వారు ఉంటారు కదా, వారిని పిలిస్తే దేవుని మందిరానికి రమ్మంటే వారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దినాలలో భక్తులు దేవుని మందిరానికి రమ్మని ఎవరన్నా పిలిస్తే సంతోషించేవారంట. ఈ దినాల కుటుంబాలలో పరిస్థితి ఎలాగుందంటే ఉదయము ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలంటే తల్లిదండ్రులు పిల్లలను ఎంతగానో భంగపోవాలి, వారిని పదే పదే హెచ్చరించాలి, త్వరగా దేవుని మందిరానికి వెళ్దాం, రెడీ అవ్వండి, త్వరగా వెళ్ళాలి మనము అని చెప్పినా కానీ ఎంతసేపటికి కూడా వారు రెడీ కారు. కొంతమంది రెడీ అవుతారు, కొంతమంది నిదానంగా రెడీ అవుతారు. అంటే వారి మనస్సు దేవుని మందిరంలోకి రావాలి, వారు ఆరాధించాలి, సంతోషించాలని లేదు. అదే దినం ఎక్కడికన్నా దూరానికి ప్రాంతాలకి వెళ్ళాలంటే, పిక్నిక్లకు వెళ్ళాలంటే, ఫ్రెండ్స్తో సమయాన్ని గడపాలంటే, సినిమాలు టీవీలు సీరియళ్ళు చూడాలంటే ఎంతగానో సంతోషిస్తారు. కానీ
దేవుని మందిరావరణను చూడాలంటే సంతోషించేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. నా దేవుని ప్రజలారా, నీవు ఆశీర్వదించబడాలంటే, ఆధ్యాత్మికమైన నీ యొక్క జీవితంలో నీ ఆత్మ పురుషుడు బలపడాలంటే, నీవు పరమున చేర్చబడాలంటే దేవుని మందిరానికి నువ్వు రావాలి. దేవుని మందిరంలో ఆయన బలిపీఠము దగ్గర నువ్వు సమయాన్ని గడపాలి. ఆయన సన్నిధిలో నువ్వు సంపూర్ణ సంతోషమును నువ్వు పొందుకోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే నువ్వు ఆత్మ బలమును పొందుకుంటావు. పిచ్చుక తన యొక్క నివాస స్థలమును దేవుని యొక్క బలిపీఠము దగ్గర ఏర్పాటు చేసుకున్నదని లేఖనంలో మనం చూస్తున్నాం. పిచ్చుక ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠము, ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియజేయను. ఏంటి ఈ పిచ్చుక మనకు తెలియజేస్తుందంటే, ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో అతడు గడపడము, సమయాన్ని గడపడము, దేవుని మందిరములో గడపడము, దేవుని బలిపీఠము దగ్గర ఉండడము అతనికి ఆశీర్వాదకరమని మనకు మొట్టమొదటగా మనం నేర్చుకున్నాం. రెండవ విషయము, పిచ్చుకను గురించి మనం గమనిస్తే, పిచ్చుక ఒంటరిగా గడుపుతుంది. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 7వ వచనం గమనిద్దాం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. రాత్రి మెలకువగా ఉంది ఒక పిచ్చుక, అది ఇంటి మీద ఒంటరిగా ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. అంటే ఈ ఇంటి మీద ఒంటరిగా ఉన్న, ఈ మెలకువగా ఉన్న ఈ పిచ్చుక గురించి మనం ఆలోచన చేస్తే ఇది దేనికి సాదృశ్యం అంటే, ఒంటరిగా రాత్రి సమయంలో మెలకువ కలిగి దేవునితో సమయం గడుపుట, దేవునితో సమయాన్ని గడపడం, ప్రార్థనలో మన సమయాన్ని మనము గడపడము, దేవునితో సంభాషించడము, దేవుని శక్తిని పొందుకోవడము. ఆ దినాలలో రాత్రి వేళ ఒంటరిగా గడిపి ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు, ఎంతోమంది దేవుని దగ్గర నుండి జవాబును పొందుకున్నారు, ఎంతోమంది అసాధ్యమైన కార్యములు రాత్రి వేళ ఒంటరిగా మెలకువగొండి ప్రార్థనలో పోరాడి ఆశీర్వదించబడిన వారు మనం చూడవచ్చు. వారిలో ప్రథముడు యాకోబు గారు తన అన్నను మోసము చేసి జ్యేష్ఠత్వపు హక్కు తీసుకున్నాడు. తర్వాత తన తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఇతడు పొందుకున్న తర్వాత తన అన్న చంపుతాడేమని ప్రాణ భయముతో తన మామ ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి మరల తండ్రి ఇంటికి వచ్చే సమయంలో అతనికి ప్రాణ భయం పట్టుకుంది. అప్పుడు అతను ఏం చేశాడంటే, యాకోబు గారు తన భార్యలను, పిల్లలను, దాసీలను, తనకు ఉన్న పశువులను అందరిని కూడా పంపించేసి రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట మనము ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు గమనించవచ్చు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవునికి స్తోత్రం. నా దేవుని ప్రజలారా, ఇక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకు? తన పిల్లలను, తన యొక్క భార్యను, తన యొక్క దాసీలను వీరందరినీ ఉంచుకోవచ్చు కదా, అలాగే చేయలేదు. ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. రాత్రంతా పోరాడాడు, ఒక దూతతో పోరాడి గెలుపొందాడంట, పెనుగులాడాడంట భక్తుడు. నీ జీవితంలో నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ సమస్యలు, శోధనల నుండి నువ్వు విడిపించబడాలంటే ఒక్కటే మార్గము, సమయాన్ని ఒంటరిగా దేవునితో గడపాలి. రాత్రి వేళ ఒంటరిగా మెలకువగా నుండి ఇంటి మీద ఉన్న పిచ్చుక మనకు నేర్పే పాఠం ఏమిటంటే, దేవునితో ఒక్క రాత్రన్నా కనీసము దేవునితో సమయాన్ని గడిపే ఒక అనుభవంలోనికి క్రైస్తవులు రావాలి. అప్పుడే మన జీవితంలో సాతాను వేస్తున్న అగ్ని బాణములను ఆర్పివేయగలము, శోధనలు జయించగలము, పాపాన్ని జయించగలము. ఇంకా పిల్లల జీవితంలో ఉన్న శాపగ్రస్తమైన రోగాలు ఇవన్నిటిని మనం జయించాలంటే, ఆర్థిక సమస్యలు మనం జయించాలంటే, ఆత్మ బలము పొందుకోవాలంటే మనము దేవునితో సమయాన్ని ఒంటరిగా గడపాలి. అది నాన్న యాకోబు గారు ఒంటరిగా పోరాడి పెనుగులాడి గెలిచాడు. అతడు ఆశీర్వదించబడ్డాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని కాలు పట్టుకున్నాడు, దూత యొక్క కాలు. ఆశీర్వదించబడ్డాడు. తనకు ఆశీర్వాదం లేక కాదు, మందలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ తనకు పరసంబంధమైన ఆశీర్వాదం కావాలి. ప్రాణ భయము తొలగించబడాలి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. రెండవదిగా అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ఇశ్రాయేలు దేశము నేటి దినమున మన కంటికి కనబడుతూ ఉన్నది. ఒక రాత్రి ఒక వ్యక్తి పోరాడిన ఆ పోరాటము ప్రార్థనలో,
ఒక దేశముగా మనం చూస్తున్నాం ఆ ఆశీర్వాదాన్ని. నీ జీవితంలో సమస్యలు, శోధనలు అన్నీ కూడా కొట్టివేయబడాలి. శత్రు పోరాటం నుండి విడిపించబడాలి. మాంత్రిక శక్తుల నుండి విడిపించబడాలి. శత్రువుల పోరాటం నుండి నువ్వు విడుదల పొంది నువ్వు ఆశీర్వదించబడి ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఒక రాత్రైనా మెలకువగా ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడి గెలిచే అనుభవం నీకు కావాలి. నా దేవుని ప్రజలారా, నేటి దినంలో రాత్రులు ప్రార్థనలు అంటే చాలామందికి చులకనైపోయింది. మెలకువ లేదు, నిద్రించే అనుభవము. రాత్రులు ప్రయాణాలు చేస్తారు, రాష్ట్రాలు. రాత్రులు పెళ్ళిళ్ళు, ఫంక్షన్ల కోసం అర్ధరాత్రులైనా మేల్కుంటారు. రాత్రులు ఏ విధమైన ఎగ్జిబిషన్స్ కావచ్చు, ఎక్కడ పిక్నిక్లు, టూర్లు అయినా వెళ్తారు. రాత్రులు ఎంత దూరమైన ప్రయాణాలు చేసి ఎక్కడైనా సమయాన్ని గడుపుతారు. అర్ధరాత్రి విషెస్ కూడా చెప్తారు 12 గంటలకు. కానీ దేవుని మందిరంలో రాత్రి అంటే చీకటి అంటారు. ఒంటరిగా రాలేనంటారు. చీకటి నేను గడపలేను, నేను ఉదయం అంతా పని చేసుకున్నాను, నాకు నిద్ర అంటారు. వారి సొంత పనుల కోసం అయితే ఎంతగానో మేలుకుంటారు. అందుకనే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. ఎంత కష్టపడినా గడి నువ్వు ఆశీర్వదించబడలేదంటే నీవు దేవునితో సమయం గడిపే అనుభవం లేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి ఆ గదిలో తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న తండ్రికి నువ్వు మొరపెడితే ఆయన నీకు తప్పకుండా జవాబిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఒంటరిగా పర్సనల్ ప్రేయర్ గడిపే అనుభవం నీకు కావాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు పొందుకుంటావు. ఆ విధంగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయమంతా ఆయన దేవుని రాజ్యము గురించిన సువార్తను చెప్పి అనేకుల్ని స్వస్థపరిచి అనేక గొప్ప కార్యాలు జరిగించి తర్వాత రాత్రి అయితేనే ఆయన ఏం చేస్తాడంటే అలసిపోయానని నిద్రపోడు. ఒంటరిగా కొండకు వెళ్ళి ఆయన ఏకాంతంగా తండ్రితో ప్రార్థనలో గడిపేవాడు. మత్తయి సువార్త 14:23 మనం గమనించవచ్చు. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఏ ప్రజలు వద్దు, ఏ శిష్యులు వద్దు, ఒంటరిగా ఆయన ప్రార్థనలో గడిపేవాడు. లూకా సువార్త 6:12 ఒంటరిగా ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రి ప్రార్థనలో గడపాలి. చాలామంది సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, హోల్ నైట్ ప్రేయర్స్ అంటే రారు. వారికి నిద్ర కావాలి, బాగా కడుపు నిండా ఆహారము, కంటి నిండా నిద్ర కావాలి. అందుకనే నీ జీవితంలో నువ్వు పోరాటంలో విజయం పొందలేకపోతున్నావు, ఆశీర్వదించబడలేకపోతున్నావు. అంటే లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికే, దేవునికే ప్రార్థన జీవితం, రాత్రంతా ఒంటరిగా ప్రార్థనలో గడిపే అనుభవం ఉంటే ఈ యొక్క మానవులంగా మనకు ఎంత ప్రార్థన జీవితం అవసరం ఒకసారి ఆలోచన చేయండి. నిద్రామత్తును విడిచిపెట్టండి. నిద్రించిన ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు విడువబడ్డారు. ప్రార్థన అనే నూనె సిద్ధలలో కలిగి ఉండే కాలం ఇది. అంచె దినాలలో యుద్ధాలు భయంకరంగా మనం చూస్తున్నాము. మనుషులలో ప్రేమ చల్లారిపోయింది. అక్రమము, మోసము విస్తరించిపోయింది. అన్యాయము, భయంకరమైన పాపము, యవనస్తులు తన జీవితాలని శాపగ్రస్తంగా మార్చుకుంటున్నారు. ఈ లోకం మనం చూస్తే ఎప్పుడు ఈ లోకం అంతమైపోతుందో, ఎప్పుడు రాకడ వస్తుందో అని భయంతో మనిషి గడిపే సమయంలో నువ్వు దేవునితో సమయం గడపాలి. రాబోయే శోధన, ఉగ్రత నుండి తప్పించబడడానికి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు పలుమార్లు తన శిష్యులను హెచ్చరించినట్లుగా మనం చూడవచ్చు. ఆ విధంగా పౌలు శీలలు ఎంతగానో కొట్టబడి చెరసాలలో వేయబడినప్పుడు అర్ధరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తున్న సమయంలో భూకంపము కలిగి తమ కాళ్ళకు చేతులకున్న ఆ సంఖ్యలు విడగొట్టబడ్డాయి. ఆత్మ కార్యం అక్కడ జరిగింది. నా దేవుని ప్రజలారా, ఒక రాత్రైనా ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపే అనుభవం నీకుంటే అసాధారణమైన కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు పొందుకోగలవు. నీ జీవితం మారిపోతుంది, నీ పిల్లల జీవితం మారిపోతుంది. నీ ఆర్థిక సమస్యలను కొట్టివేయబడి ఆర్థికంగా నువ్వు బలపడతావు. శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎంత జరగాలంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపాలి. పిచ్చుక మనకు ఆ పాఠం నేర్పిస్తుంది. మూడవ విషయం మనం గమనించినట్లయితే, పిచ్చుక దేవుని భద్రతలో ఉన్నది. మత్తయి సువార్త 10:29 నుండి 31 మనం చూస్తే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు.
మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, పిచ్చుక మనకు నేర్పే పాఠం ఏంటంటే, పిచ్చుకలు కాసుకమ్మబడతాయి. 2 పిచ్చుకలు కాసుకమ్మబడతాయి. పిచ్చుకలు విలువ లేనివి. మనమంతా కూడా మనం చూస్తే పిచ్చుకలు ఏమాత్రం విలువ లేని వాటిగా మనం చూస్తాం. అన్ని పక్షులను ఇష్టపడతారేమో కానీ పిచ్చుకలను ఎవరు ఇష్టపడరు. పిచ్చుకలు అవి ఎంత బలహీనమైనప్పటికీ కూడా అవి దేవుని భద్రతలో ఉన్నాయి. దేవుని సెలవు లేక వాటిలో ఒక్కట్టు కూడా కింద నేలన రాలదు అని రాయబడింది. అంటే తమ ప్రాణములకు భరోసా దేవుని చేతిలో ఉన్నది. దేవుని ఆజ్ఞ లేకపోతే విలువలేని పిచ్చుక కూడా నేలన రాలదు, దానికి అపాయము కలగదు. ఏ వేటకాడు కూడా ఆ యొక్క పిచ్చుకని సంహరించలేడు, దాని మీద దాడి చేయలేడు, దాన్ని చంపజాలడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు నీతో. నేను ఒంటరినే, నాకు ఆర్థిక సహాయం లేదే, నాకు బంధుమిత్రులు లేరే, నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భర్త లేడు అని ఎంతోమంది బాధపడుతుంటారు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించి ఓదారుస్తాను. మీకు తండ్రి వల్ల నేను ఉంటానంటున్నాడు దేవుడు. తండ్రిలాగా మిమ్మల్ని నేను నడిపిస్తాను. నిన్ను సృజించిన వాడు నీ భర్త అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భయము? లోకములో మనుషులు నీ దగ్గర డబ్బున్నంత వరకే నిన్ను ప్రేమిస్తారు, నీకు ఏదన్నా పని చేసి పెడతారు. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవ్వరు కూడా నీ దరి చేరరు. అయితే నిన్నుగా ప్రేమించే దేవుడు నీ దగ్గర ఏ లాభం ఆశించక ప్రేమించే దేవుడు నీకు ఉండగా ఎందుకు భయపడుతున్నారు? పిచ్చుకలు కూడా దేవుని భద్రతలో ఉన్నాయి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడవద్దని లేఖనం సెలవిస్తుంది. నా దేవుడు ఈ దిన నిన్ను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. లోకములో నీకు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ దేవుని నువ్వు కలిగి ఉంటే చాలు, నువ్వు దేవుని భద్రతలో ఉంటావు. దేవుని భద్రతలో నువ్వు ఉంటావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు అతనికి తోడయుండెను గనుక అతడు చేయనదంతయు అతని చేతిలో సఫలమగును. యోసేపు ఒంటరిగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు, బానిసగా బ్రతుకుతున్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, చెరసాలలో వేయబడ్డాడు, పోతిఫరు భార్య ద్వారా ఎంత శ్రమ పెట్టబడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతడు దేశంలో ఉన్నత స్థానంలో నిలవబెట్టబడ్డాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ మనిషి నిన్నేం చేయలేడు, ఏ దురాత్మ నిన్నేం చేయలేదు, ఏ వ్యాధి నిన్నేం చేయలేదు, ఏ ఆర్థిక సమస్య నిన్నేం చేయలేదు, ఏ శత్రువు నిన్నేం చేయలేరు, ఏ మంత్ర ప్రయోగాలు నిన్నేం చేయలేవు, ఏ దయ్యపు శక్తులు నిన్నేం చేయలేవు. ఆయన భద్రతలో నువ్వు ఉన్నావు. ఆయన నీకు తోడై ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. నీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. ఒక్క వెంట్రుక కూడా దేవుని ఆజ్ఞ లేకుండా రాలదు. దేవుని భద్రతలో కాపుదలలో మనం ఉన్నాము. ఆయన అగ్ని ప్రాకారం మన చుట్టూ ఉన్నది, రక్త ప్రోక్షణలో మనం ఉన్నాము. ఆ దినాలలో ఎలీషా పనివాడు ఎలీషా యొక్క ఉంటున్న ఆ నివాసము చుట్టూ అగ్ని రథములు ఉన్నట్లుగా వాడు చూడలేకపోయాడు. వాని ఆత్మ నేత్రంలో తెరవబడినప్పుడు దేవుని యొక్క కాపుదల చూచాడు. అది వరకు చుట్టూ ఉన్న సైన్యాన్ని చూశాడు, భయపడ్డాడు. నీ చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచె వేశాడు, నీ కుటుంబం చుట్టూ వేశాడు. నీ యొక్క గృహం యొక్క నిలువటి కమ్ములు అడ్డ కమ్ముల మీద గొర్రెపిల్ల రక్తము వేసి ఉంచాడు. ఏ సంహరణ దూత నీ కుటుంబాన్ని తాకదు. ఆయన చేతులను చెక్కబడి ఉన్నావు. నీ కుటుంబము భద్రపరచబడి ఉన్నది. నా దేవుని ప్రజలారా, సహోదరులారా, దేని విషయంలో భయపడకండి. పిచ్చుక విలువ లేనిది కూడా దేవుని భద్రతలో ఉన్నది. దేవుని సెలవు లేక అవి నేలన రాలవని లేఖనం సెలవిస్తుంది. నీవు వాటికన్నా శ్రేష్టమైన వారు. నీవు దేవుని యొక్క సంరక్షణలో ఉన్నావు, ఆయన నడిపింపులో ఉన్నావు, ఆయన కృపని ఆవరించున్నది. ఏ మనిషి నిన్నేం చేయలేడు. ప్రస్తుతం నీకున్న శ్రమలు, శోధనలు కొద్ది కాలమే. నా దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఆయన సరైన సమయంలో నీ ఎదుట ఉంచబోతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయను. ఆకాశ పక్షి అయిన పిచ్చుక మనకు నేర్పే పాఠం ఏమిటంటే, అది దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠం దగ్గర తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనం కూడా దేవుని సన్నిధిలో గడపడానికి, మన సమయాన్ని మనం వెచ్చించడానికి ఇష్టపడాలి. కోర కుమారుల వంటి ఆశ కలిగి దేవుని మందిరానికి వెళ్దాం. రెండవదిగా, పిచ్చుక ఒంటరిగా మెలకువ కలిగి ఇంటి మీద ఉండి అది ఒంటరిగా సమయాన్ని గడిపినట్లు రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మనం ఏకాంతముగా గడిపి
ప్రార్థనలో పోరాడి ఆశీర్వదించబడి అనేక మేలులు దేవుని ద్వారా మనం పొందుకోవాలి. అదేవిధంగా మూడవదిగా మనం గమనించినట్లయితే పిచ్చుక దేవుని యొక్క భద్రతలో ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. పిచ్చుక దేవుని భద్రతలో ఉన్నప్పుడు మానవులము తన స్వరూపంలో చేయబడిన మనము కూడా, తన పోలికలో చేయబడిన మనము కూడా ఆయన భద్రతలో ఉన్నామనే విషయం మర్చిపోకుండా ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దావీదు తనకు ఎంతోమంది శత్రువులు వచ్చినప్పుడు, ఎంతోమంది శత్రువులుగా మార్చబడ్డారు. సొంత పిల్లనిచ్చిన మామైన సౌలు దావీదు ప్రాణము కొరకు వేటాడినట్టు వేటాడాడు, అరణ్యములో వేటాడాడు. అంతఃపురంలో ఉండవలసిన ఆ యొక్క రాజు అరణ్యములో దావీదు ప్రాణం కొరకు వేటాడాడంట. దావీదును దేవుడు సౌలు చేతికి అప్పచెప్పలేదు. సొంత కుమారుడైన అబ్షాలోము దావీదును వెంటాడాడు. తల మీద తడి బట్ట వేసుకొని చెప్పులు లేకుండా పాదాలతో అరణ్యములో తిరుగుతూ ఉన్నాడు ఏకాకిగా. ఆ సమయంలో కూడా దేవుడు వదిలిపెట్టలేదు. సొంత ప్రజలు దావీదును విడిచిపెట్టారు అరణ్యములో. అప్పుడు కూడా దావీదు భయపడలేదు. ఒంటరిగా ఉన్నాననే ఆ యొక్క ఆలోచన లేదు. ఎందుకు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. నీవు కూడా నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో. ఎంతమంది శత్రువులుగా నీకు మారుతున్నా, ఎంతమంది నిన్ను దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, చెడ్డ సాక్ష్యం పలుకుతున్నా, నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నా, లేనిపోని మాటలు మాట్లాడుతున్నా, నిన్ను గాయపరిచే మాటలు మాట్లాడుతున్నా, నువ్వు ఎంత క్రమముగా ఉన్నా, నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్తున్నా కానీ, నీ యొక్క మంచితనాన్ని చెడ్డగా చేస్తున్నా కానీ, నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దావీదును దేవుడు అలాగ అరణ్యములు విడిచిపెట్టలేదు. మరలా తీసుకొని వచ్చి అంతఃపురంలో సింహాసనంలో కూర్చోబెట్టాడు దేవుడు. దావీదుని దేవుడు ఏ శత్రువుల చేతిలో తన ప్రాణము పోవునట్లుగా అప్పచెప్పలేదు. ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. మహారాజు ఎంతో రక్తాన్ని ఒలికించాడు. అందుకనే నీ వద్దు, మందిరం కట్టవద్దు, నీ కుమారుడైన సొలొమోను కట్టాలా అంటున్నాడు. ఎన్ని యుద్ధాలు చేసినా కానీ దావీదు ప్రాణము శత్రువుల చేతిలో పోలేదు. నిండు వృద్ధాప్యంలో దావీదు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. నీ ప్రాణం ఎవరి చేతిలో పోదు. ఏ వ్యాధి నిన్ను అధిగమించదు. ఏ దురాత్మ నిన్నేమి చేయలేదు. దేవుని భద్రతలో ఉన్నావు, దేవుని యొక్క సంరక్షణలో ఉన్నావు. భయపడకు నా సహోదరుడా. ఇదే నాన్న దేవుడు నిన్ను సూటిగా స్పష్టంగా ఆయన దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బలపడుతున్నాడు. ఈ వాక్యం నీకోసమే. ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి ఆయన చెయ్యి విడిచలేదు. ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు మనుష్యులలాగా. మనుషులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, మిమ్మల్ని విడిచిపెట్టి పోము, మీరు ఏమన్నా విడిచిపెట్టి పోము, మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాం అంటారు. కానీ ఏ వ్యక్తులైతే అదే మాట అంటారో అలాంటి వ్యక్తులే నీకు వ్యతిరేకంగా మార్చబడే దినాలు ఇవి. అయితే శాశ్వతంగా నిన్ను ప్రేమించే దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన చెంతకు నువ్వు వస్తే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నీవు భద్రముగా కాపాడబడుతున్నావు. మన కాళ్ళకు రాయి తగలకుండా దూతలను ఆజ్ఞాపించి దేవుడు మన కొరకు ఆయన కాపుదలగా ఉంచాడు. భయపడవద్దు నా దేవుని ప్రజలారా. ఆయన అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంలో ఉన్నాడంట యెహోవా దేవుడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభంలో వారికి తోడుగా నడిచాడంట. ఇది నాన్న దేవుడు నిన్ను కూడా నడిపించబోతుండగా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఆకాశ పక్షులను విచారించుము, అవి మీకు తెలియజేయనని లేఖనం సెలవిస్తుండగా, అయ్యా పిచ్చుక, అయ్యా అది విలువ లేనప్పటికీ కూడా అయ్యా దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మేము కూడా నీ సన్నిధిలో గడిపే అనుభవం మాకు దయచేయండి. నీ మందిరంలో సమయాన్ని వెచ్చించే అనుభవం దయచేయండి. అయ్యా పిచ్చుక ఒంటరిగా రాత్రంతా గడిపే మెలకువగా ఉండే అనుభవము కలిగి ఉన్నట్లుగా మేము కూడా ప్రభువా రాత్రంతా నీ సన్నిధిలో ప్రార్థించి పోరాడి పెనుగులాడి ఆశీర్వదించబడినట్లు కృప దయచేయండి. పిచ్చుక దేవుని భద్రతలో ఉన్నట్లుగా మేము కూడా మీ భద్రతలో ఉన్నామనే ధైర్యంతో ఈ లోక యాత్రలో ముందుకు వెళ్ళినట్లు కృప దయచేయండి. వాక్యం వీక్షిస్తున్న వారిలో వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి. ప్రతి దురాత్మలను మీరు పారదొరలండి. మీ గాయపడిన హస్తం చేత తాకండి. నీ బిడ్డల మీద ప్రభువా నీ వెలుగు ప్రకాశింపచేయండి. చీకటి అపవిత్ర కార్యములు నజరేయుడైన యేసు నామములో పాతాళంలో బంధిస్తున్నాను. అయ్యా నీ బిడ్డల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి. అయ్యా నీ రాకడ కొరకే నీ బిడ్డలను మీరు సిద్ధపరుస్తురమ్మని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేయండి.
వారు కూడా ఈ వాక్యం ద్వారా బలపడి ఆశీర్వదించబడినట్లుగా మీరు వారికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.